హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్. ఈరోజు మనకి 154 గజాల్లో G+1 కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి. కేవలం 52 లక్షల రూపాయలకి నెలకి కనీసం తక్కువలో తక్కువ 40,000 రూపాయలు రెంట్ వచ్చే ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఎవరైతే పర్టికులర్గా మాకు రెంటల్ ప్రాపర్టీ కావాలి, మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూడండి. సో దీంట్లో చాలా ప్లస్ పాయింట్లు ఉన్నాయి, చిన్న చిన్న మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఆ వివరాలన్నీ కూడా తెలుస్తాయండి. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మీరు మిస్ కాకుండా ఉండాలి, మా వీడియోస్ మా అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలాంటి మంచి మంచి విషయాల్ని షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గుంటూరు మల్లికార్జునపేట శారదా కాలనీలో సేల్కి వచ్చిన G+1 సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అండి. సో మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ఇది. సో ఇంటి ముందు రోడ్డు కూడా చాలా పెద్ద రోడ్డు. సో మీకు వెహికల్స్ అవి పార్క్ చేసుకోవడానికి కానీ అదేవిధంగా కమర్షియల్గా షాప్స్ రన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. హౌస్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో 4 షట్టర్స్ ఉంటాయి. షట్టర్ కనీసం మనకి 6,000 రూపాయలు రెంట్ వచ్చినా కూడా మనకి సుమారుగా 25,000 రూపాయలు కింద ఫ్లోర్కి వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇది మనకి ఎంట్రన్స్ అనమాట. ఇది మొత్తంగా సుమారుగా 300 గజాలు కట్టిన బిల్డింగ్ అనమాట. ఇందులో మనకి ఒక పోర్షన్ మనకి అంటే ఆ సగం జాయింట్ మనకి వస్తుందన్నమాట. సగం వాటా వేరే వాళ్ళకి సంబంధించి అంటే అన్నదమ్ముల వాటా లాగా అనమాట ఇది. సో మనకి రోడ్డు ఫేసింగ్ ఉండే వాటా మనకు వస్తుందండి. దీనికి 2 వైపులా కూడా రోడ్డు ఉంది ఈ బిల్డింగ్కి. ఒకవైపు రోడ్డు ఒక బ్రదర్ది, ఇంకో వైపు రోడ్డు ఇంకో బ్రదర్ది. మనకి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉండే పోర్షనే కాబట్టి ఫ్యూచర్లో కూడా కమర్షియల్ పరంగా చాలా చాలా బాగుంటుందండి. మొత్తం 154.10 గజాల్లో అయితే వస్తుందండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి. బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా చాలా బాగుంది కాబట్టి ఇంకో 20 ఇయర్స్ ఈజీగా లైఫ్ ఉంటుందండి. ప్లాన్ అప్రూవల్ ఉంది, డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చండి. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం. పైన మనకి 2 పోర్షన్ లాగా అయితే ఉంటుందన్నమాట. సో చూడండి, ఇక్కడ స్టెప్స్ అంతా కూడా బాగున్నాయి, గోడలన్నీ కూడా చాలా బాగున్నాయి, స్లాబ్ కూడా అంతా స్ట్రాంగ్గా ఉంది, ఎక్కడా కూడా ఎటువంటి బ్రేక్స్ అనేవి లేవండి. స్ట్రక్చర్ చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి యాస్టీస్గా మీరు రన్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు రెనోవేషన్ చేయించాలన్నా కూడా ఏం లేదండి. మీకు ఇష్టం ఉంటే కనుక పెయింటింగ్ వర్క్ ఒకటి చేయించుకుంటే సరిపోతుంది. యాస్టీస్గా మీరు రెంట్కి అయితే ఇచ్చేసుకోవచ్చండి. ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 29 వెడల్పు, 47.5 లోదైతే వస్తుందండి. మొత్తం 154.10 గజాలు అనమాట. సో ఈ 154 గజాల బిల్డింగు అటువైపు ఉండే పోర్షన్ 2 పోర్షన్లు కూడా సపరేట్గా డివైడ్ చేసే ఉన్నాయి. ఎక్కడ కూడా స్లాబ్ కానీ గోడలు కానీ ఏవి కూడా జాయింట్ చేసలేవు కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఈ నడకదారి మాత్రమే జాయింట్ అనమాట. మిగతా అంతా కూడా ఎక్కడెక్కడ మీకు సపరేట్గానే మనకి ఇది డివైడ్ చేసేసి ఉందండి.